ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు భారీగా వరద వస్తుంది. దీంతో ఇవాళ సాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేయనున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. నీటి విడుదలతో 2 ఉమ్మడి జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. శ్రీశైలం నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 545 అడుగులకు చేరుకుంది. వరద పెరుగుతుండటంతో వానాకాలం పంటల సాగు కోసం ఇవాళ సాయంత్రం రిజర్వేర్ నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నీటిని విడుదల చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నాగార్జున సాగర్కు చేరుకోనున్నారు మంత్రులు. 3 గంటల 40 నిమిషాలకు సాగర్ ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ నుంచి నీటిని విడుదల చేయనున్నారు మంత్రులు. కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 3.50 లక్షల క్యూసెక్కులు, నారాయణపురం నుంచి 3.25 లక్షలు, జూరాల నుంచి 3.03 లక్షలు, తుంగభద్ర నుంచి 1.80 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 5.18 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులకు వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు 10 గేట్లు 18 మీటర్ల మేర ఎత్తి సాగర్లోకి వదులుతున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకు శ్రీశైలం నుంచి సాగర్కు 3,69,866 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198 టీఎంసీల నీరుంది. ఇన్ఫ్లో భారీగా వస్తుండటంతో 2-3 రోజుల్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి వరకు సరైన వానలు లేక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో పంటల సాగు గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా వరి, పత్తి, కంది, పెసర, పండ్ల తోటలు, కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇటీవల కురిసిన వర్షాలతో బోరుబావుల కింద అక్కడక్కడ వరి, పత్తి పంటలు సాగు చేశారు. కానీ సాగర్ ఆయకట్టుపై ఆధారపడ్డ మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, ఖమ్మం జిల్లాలో పంటల సాగు భారీగా తగ్గింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి ఈ వానాకాలంలో 22,81,593 ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా కేవలం 16,86,000 ఎకరాలు మాత్రమే సాగింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఒక్క భద్రాచలం జిల్లాలోనే 89% మేర పంటలు సాగయ్యాయి. ఈ 3 జిల్లాల్లో వరి సాగు విస్తీర్ణం 13,65,482 ఎకరాలకు 4,47,134 ఎకరాలు మాత్రమే సాగింది.